గ్లోబరీనా సంస్థ విషయంలో కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మండిపడ్డారు. గ్లోబరీనా కేటీఆర్ సంస్థ అయితే 2012-13లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఒప్పందాలు ఎలా జరిగాయని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ది అని ఆరోపణ చేసిన కాంగ్రెస్ సిట్ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీ విద్యార్థుల కోసం కాదన్న క్రిషాంక్ రాహుల్ గాంధీ మన్ననల కోసమేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నీట్ గురించి ఏం కాకుండా చూద్దాం. అందుకే ఏమన్నంటే గ్లోబరీనా బినామీ, కేటీఆర్ బినామీ అయితే ఇది 2013 ఆనాడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, వారు ప్రభుత్వంలో లేరు. జేఎన్టీయు కాకినాడ వాళ్ళు చేపట్టిన పరీక్షలు, వాళ్ళు చేపట్టిన రిక్రూట్మెంట్ అవన్నీ కూడా గ్లోబరీనా సంస్థ ద్వారా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మరి కేటీఆర్ గారికి సంబంధించిన సంస్థ అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో ఎందుకు జేఎన్టీయు విశ్వవిద్యాలయం గ్లోబరీనా సంస్థకు ఎందుకు కాంట్రాక్టులు ఇచ్చింది?